మరో పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
పరిశుద్ధుడా
నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా ప్రతిక్షణము ఈ భావనను గురియోసగే సాగెనా నా ప్రతిక్షణము ఈ భావనను గురియోసగే సాగెనా యేసయ్యా యేసయ్యా నీవు
సాక్ష్యముల సమయం కనుక దేవుడు చేసిన మేలులను కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. గడిచిన వారం అంతా దేవుడు చేసిన మేలులను సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎవరు లేనట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. అందరు లేచినట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరుడు జాకోబు వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ తెరిచి 29వ కీర్తనని తీసినట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. త్వరగా దావీదు రాసిన కీర్తన నుంచి 29వ అధ్యాయం చదువుతాను. నాకు బట్టి మీరు ఏకీభవించారు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామముకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టాత్మకులకు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానును దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దోణవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లేబానును సియోనును గురుపోతు వలె పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించుచున్నది. యెహోవా ఆదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేనును ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించుచున్నాను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించుచున్నాను. ఈ కొద్దిపాటి దేవుని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
అలాగే నిలబడినట్లయితే ఆరాధన జరిగించుకుందాం. ఆరాధన జరిగించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవాలని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు తెలియపరిచిన విధానముగా మనందరము కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయన సేవించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు తండ్రి అయిన దేవుని సింహాసనం వైపు చూపిస్తూ నిత్యము కోటాది కోట్ల దూతలు ఎలాగైతే ఆయన్ను ఆరాధించుచున్నారో, పరలోకమందు దేవుని సింహాసనం ఎదురు నిలబడి ఎలాగ స్తుతి అర్పణలు చెల్లించుతున్నారు, అలాగున దేవుడు చేసిన ప్రతి మేలును కృతజ్ఞతగా మనందరము కూడా ఆ దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించుకుంటూ మనందరినీ రక్షణ కొరకై ఆరాధన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము ఆరాధనకు యోగ్యుడైన దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. దీనులను కాచువాడా, దీనులను దరి చేర్చుకున్నవాడ దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాను కోట్ల దూతలతో ఆరాధించబడుతున్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా.
అవును ప్రభువా, నిత్య నిత్యములో ప్రభువా ఆరాధనకు యోగ్యుడైన నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిశుద్ధ పావన నామాన్ని ఘనపరుచుకున్నట్లకు తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప దినమున ప్రభువా మేమెంతో బాధ్యులమై ఉన్నాం ప్రభువా. నీవు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినములు తండ్రి పరిశుద్ధముగా ఆచరించుకున్నటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయన నీవు మాత్రమే పరిశుద్ధుడు, నీవు మాత్రమే నా చింతను తీర్చగలిగిన వాడు, నాకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించేవాడవు నీవే. లోకము నన్ను నిందించిన, లోకులందరూ నన్ను వేధించిన ప్రభువా, నాకు నీవు మాత్రమే ఆశ్రయ దుర్గమై ఉన్నావు తండ్రి. నా ఫలము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే యేసయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన్ని ఆరాధన చేసుకుందాం. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే దేవుడు. సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవాది దేవుడికి మాత్రమే స్తుతి
స్తుతి అర్పణలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన స్తుతుల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, ఈ మధ్యాహ్న కాల సమయములో మన తండ్రి అయిన దేవుని నామానికి మహిమకరంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనకు తోడై ఉండునట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ కాచి కాపుదల చేస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మాత్రమే మనందరిని రక్షించగలిగిన దేవుడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని రక్షిస్తున్నారు. ఆయనకు మాత్రమే సాక్ష్యమైనది, ఆయనకు మాత్రమే సాక్ష్యమైనది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ మేము ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చక్కగా ప్రభు అయాదుల ప్రభు మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మహిమపరుచున్నాం ప్రభు. అయాదు మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభు చక్కగా ప్రతి ఒక్క స్వరాన్ని మీరు వాడుకున్న విధానం బట్టి మీ పాదాలకు మనం చెల్లిస్తున్నాం ప్రభు. వాక్యభావం వెళ్తుండగా ప్రభు నీ శావకుని శిలువ పట్ల మరుగుపరుచుకొని ఈ ఏడంతా అభిషేకం నీ శావకుని మీద ఉంచమని తండ్రి మీ చిత్తమైతే ప్రభు ప్రతి ఒక్కరితో ఏ రీతిగా మాట్లాడాలో ప్రభు మీరే మాట్లాడి ప్రతి హృదయం మీ స్వాధీనపరుచుకుని అల్లా శక్తులు, దురాత్మ శక్తులు యేసు క్రీస్తు నామమును బంధిస్తున్నాం ప్రభు. ఈ కార్యం జరిగించి వస్తున్న శావకుని ఈ శిలువ సాకు మరుగుపరుచుకుని ఆత్మీయ మాటలు మా హృదయంకు నాయన బోధించమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను మా పరలోక తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో ఉన్న రాష్ట్ర అజయ్ గారు వచ్చి కొద్ది నిమిషం దేవుని వాక్యం అంతా పంచుకుంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున మనందరము కూడా మరి యొక్క ఆదివార దినములకు వచ్చి ఉన్నాము. ఈ దినము పరిశుద్ధ దినము. ఈ పరిశుద్ధ దినాన్ని ఎవరు ఇచ్చారు మనకి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరముల క్రితము కోల్కతా కొండపై ఆయన మరణించి తిరిగి లేచి ఇచ్చిన పరిశుద్ధ దినము గనక, ఎంతటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవుడు ఇచ్చేవాడు గనక మనందరం కూడా ధన్యులమా కాదా? ధన్యులమే కదా. మరి ధన్యులమైన మనము ఆ ధన్యతను దేవునికి ఎలా అర్పించాలి? ఎలా అర్పించాలి? సమయమును పాటించకుండా అర్పించటమా? ప్రతి వారము మనము చెప్పుకుంటూనే పోతున్నాము, సమయం మాత్రం పాటించలేకపోతున్నాం. సమయము పాటించలేకపోతున్నాం. ఎందుకని? దేనికని? క్రమం అనేది చాలా ముఖ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనొక సందర్భంలో శిష్యులకి ఆయన బోధిస్తుంది ఏమిటంటే సంఘం ఎలా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంటే కొన్ని క్రమాలు ఆయన మనకి చూపిస్తున్నాడు. ఉపదేశ క్రమములు. ఈ ఉపదేశ క్రమములు మనందరము పాటించాలి. 10 గంటలకి మందిరానికి రమ్మంటే కనీసం 12 గంటలు కూడా తొందరగానే వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకేం చెప్పాడంటే 10 గంటలకు రమ్మంటే 12 గంటలకు రమ్మని మనకు చెప్తున్నాడు వాక్యంలో. ఎన్నిసార్లు చెప్పినా కానీ కనీసం అంటే మేము 10 గంటలకు రెడీ ఆటో తీసుకుని బయట కూర్చున్నా కానీ మరలా 10 గంటలకు చూస్తూనే ఉన్న అందరినీ అప్పటికి కూడా రెడీ అవ్వకుండా ఇంటిలో పనులు చేసుకుంటున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక 2 స్త్రీలను చూపిస్తున్నాడు. ఎవరు? మార్తా, మరియలు. ఈ మార్తా మరియల గురించి ఎందుకు చెప్తున్నాడు? మార్తా మరియలు ఎందుకు చూపించాడంటే ఇక్కడ మరియమేమో
యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే మార్త ఏం చేస్తుంది? అనేకమైన పనులు తన ముందు పెట్టుకొని ఆ వాక్యానికి లోబడకుండా, ప్రభు యొక్క మాట వినకుండా, ఆయన ఏం చెప్తున్నాడు అనేది వినకుండా ఏం చేస్తుందంటే అనవసరమైన పనులు పెట్టుకుంటుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు పిలిచి, మార్త, ఎందుకమ్మా నువ్వు అనవసరమైన పనులు పెట్టుకున్నావు అంటే, ప్రభువా నేను అన్నం వండుతున్నాను, నేనేం చేస్తున్నాను, నీకోసం మంచి ఆహారం తయారు చేస్తున్నట్టే, ఇది శరీరానికి సంబంధించిన ఆహారమే కానీ ఆత్మీయ ఆహారం నువ్వు ఏం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. దేవుని మందిరంలో వస్తే మనకి ఏం జరుగుతుంది? ఆత్మీయ ఆహారం జరుగుతుంది, మన ఆత్మ బలపడుతుంది. మనం వచ్చేది వారానికి ఒక్కసారి. ఇప్పుడు వారానికి ఒకసారి, మిగతా వారాలన్నీ మనం ఏం చేస్తాం? యథావిధిగానే మన పనులు మనం చక్క పెట్టుకుంటూనే ఉంటాం. కాబట్టి కనీసం వచ్చే వారమైనా చూద్దాం ఎంతమంది పెద్దలకాడ వస్తారు, ఎంతమంది దేవుని యొక్క ఉపదేశమునకు లోబడి ఉన్నారు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతమంది నెరవేర్చుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని టయానికి రమ్మని ఎందుకు చెప్తున్నంటే, మనం ఇప్పుడు బైబిల్ పట్టణం చదువుకున్నటువంటి 29వ కీర్తన లాస్ట్ 10వ వచనం చదువుకున్నాం. ఒకసారి 9 నుంచి చదవండి. లేలను ఏల చేయును, అది ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆలయంలో ఉన్న ప్రతిదీ ఆయనకే ప్రభావం చెల్లించాలని, ప్రతి ఒక్కటి ఇది దేవుని పరిశుద్ధ ఆలయం గనక, ఇది దేవుని మందిరం గనక, ఈ మందిరంలో ఉన్న ప్రతిదీ ఏమంటుంది? ఆయనకే ప్రభావాలు చెల్లించుతున్నవి. ఈ ప్రభావాలు చెల్లించే వాటి నుండి మీరు ఎందుకు దూరం అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు 12 గంటలకు వస్తున్నారు. ఇప్పుడు మీకోసం 1 గంట ఎక్స్ట్రా చేస్తే ఈ 10 గంటలకు వచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంటి? కాబట్టి మనందరం ఒక క్రమం నేర్చుకుందాం. దేవుని యొక్క ఆలయమునకు వచ్చినప్పుడు మనం ఎలా రావాలి? భయము, భక్తితో రావాలి. మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటి? మనం ఇక్కడికి 10:30కి ప్రార్థనకు వస్తున్నామంటే మన మధ్య ఎవరున్నారు అనుకుంటున్నాం? మనం ఎక్కడైతే 2-3 కూడి నా నామాన ఏకీభవిస్తారో వారితో నేను ఏకీభవించి ఉంటానని చెప్పిన మాట మీరు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. అంటే మనం ఇక్కడికి 10:30కు వస్తున్నామని తెలిసి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకంటే ముందుగా వచ్చి ఈ ఆలయంలో ఆయన ఆసీనుడై ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆసీనుడై ఉంటాడు. మరి ఆసీనుడై ఉన్న ఆయన దగ్గరికి మనం ఎందుకు నిర్లక్ష్యంగా వస్తున్నాం? ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నంటే, నేను ద్వారం వద్ద ఉంటాను అంటున్నాడు ఆయన. ఎంతమంది నా ఆజ్ఞ ప్రకారం 10 గంటలకి 10:30కు వస్తున్నారో అట్టి వారందరూ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ద్వారం దగ్గరే కూర్చొని ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. గుమ్మం దగ్గర ఆయన కూర్చొని ఎంతమంది ఎలా వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఎలా వచ్చేవారు, వారి హృదయాలు ఎలా ఉన్నాయి, వారి మనసులు ఎలా ఉన్నాయని కూడా ఆయన పరిశీలించి చూస్తూ ఉంటాడు ద్వారం దగ్గర కూర్చొని. ఈ భయం కలిగి ఉండాలి మనందరం కూడా. ఏం కలిగి ఉండాలి? ఈ భయం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారం వద్ద నేను కూర్చొని ఉంటానని సెలవిచ్చినప్పుడు తన గొర్రెల కోసం ద్వారపాలకుడు ఎలా ఉంటాడు? గుమ్మం దగ్గరే కాచుకొని కూర్చొని ఉంటాడు. ఈ విషయాలన్నీ మీకు తెలియాలి. అందుకే మీకు తెలియకనే మీరు ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ మార్తా మరియలు ఏం చేస్తున్నారు? ప్రభు వారిని, మార్తమ్మ అయితే అనేకమైన పనులు పెట్టుకుంది మీ వలె, మరియమ్మ అయితే ప్రభు యొక్క నోటి నుంచి ఏం మాట వస్తుంది, జీవము కలిగిన మాట నాకు ఏదైతే ఉపయోగపడుతుందో అది ఏం మాట్లాడుతున్నాడో నా ప్రభు యేసుక్రీస్తు ప్రభుని ఆమె ఎప్పుడు ఆ పాదాల దగ్గరే కనిపెట్టుకొని ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మీరు ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు, ఆయన ఉపదేశ క్రమంలో మీరు పాటించాలి. కాబట్టి మనందరం కూడా, మన భక్తులైన వారు చాలా మంది, దేవుని యొక్క భక్తులైన వారు చేస్తున్న పని ఏమిటంటే ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఇంటిని చక్క పెట్టుకునే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు. వారానికి ఒకసారి వస్తూ, వారానికి ఒకసారి దేవుని మందిరంలో ఉంటూ మనందరం కూడా ఆయన ఏమంటున్నాడంటే, 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆయన చెప్తుంటే, మనం 1 దినము కాకపోయినా కనీసం 2-3 గంటలైన దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామా? దేవుని సన్నిధికి రాలేకపోతున్నామా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండపై
పాదాలకి ఈ రాళ్ళు గుచ్చుకుంటున్నా సరే మనందరి కోసం శ్రమ పడ్డాడు. దేనికి పడ్డాడు? ఎర్రటి ఎండలో సిలువ మోస్తూ పాదాలు చిట్లుతున్నా సరే ఎవరి కోసం? మన కోసం. అంత చేసిన ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి మనం ఎందుకు సమయానికి రాలేకపోతున్నామని మీకు మీరుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు విమర్శించుకున్నది, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నది. దేవుని మందిరానికి ఎలా వస్తున్నాము? ఎలా రావాలి? దేవుని మందిరానికి ఎలా రావాలి? భయభక్తులతో రావాలి. దేవుడు అక్కడ ఉన్నాడని భయముతో రావాలి. అలా వచ్చిన వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుందాం. భక్తులైన వారు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి ఎవరి కొరకు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతను లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నోవాహు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు ప్రతి ఆదివారము ప్రతి రోజు ఉదయకాల ప్రార్థనలో ప్రతి విశ్వాసిని హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి, విశ్వాసంలో ఎలా కొనిపోబడాలి, విశ్వాసం కలిగి ఉంటే మనం ఏమి సాధించుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సుస్పష్టంగా మనకు తెలియపరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం. నిర్లక్ష్యం. దీనివల్ల ఏమొస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సామెతలో రాసిన గ్రంథంలో ఏమంటున్నాడంటే, సోమరి చీమలి అతకి ఎల్లుడు. ఎవరిని? సోమరులు అంటే ఎవరు? మాట ఎల్లుని వారు సోమరులు. ఆ పోవచ్చులే వెళ్ళొచ్చులే అనుకున్న వారు సోమరు. ఈ సోమరులందరికీ ఏమన్నాడు? చీమల యొద్ద కలగలన్నాడు. చీమల గురించి ఎందుకు ఉపమానం చెప్తున్నాడంటే ఆయన, చీమలు ఏం చేస్తాయంటే వేసవకాలం వస్తుందనగా అవి ఏం చేస్తారంటే మిగతా 6 నెలల కాలం ఏం చేస్తారంటే తనకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఆ ఎండల కాలం వచ్చేసరికి ఆ సిద్ధం చేసుకున్న ఆహారం, సమకూర్చుకున్న ఆహారాన్ని అవి తింటూ 6 నెలలు గడుపుతాయి. మరి చీమలకున్న జ్ఞానం మనకి ఎందుకు లేదు? సోమరులైన వారికి చీమలను చూపిస్తున్నాడు, అవునా? మరి చీమలను చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడైనా మనందరము మారుతామా? 10:30కి వచ్చే అవకాశం చూద్దామా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని, మీ జీవితంలో మీరు చూడలేని విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తానంటున్నాడు. మీరు ఎప్పుడైతే సమయానికి మందిరానికి వస్తారో, దేవుని భయభక్తులు కలిగి ఉంటారో, మీరు ఇది వరకు చూడని విషయాలు మీకు బయలుపరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని చేత హెచ్చరింపబడిన ఈ దినమున మీరందరూ కూడా దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్న మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. నోవాహు ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నవాడై ఉన్నాడు. నోవాహు ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరానికి రావాలని దేవుడు మనందరినీ ప్రేరేపిస్తున్నాడు. ప్రియ సహోదరుడు, విశ్వాసం వలన ఆనోకు ఏం చేశాడు? దేవునితో నడిచి పరలోకము చేరున్నాడు. విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ విశ్వాసం ఉంది, భయము ఉంది. నోవాహు దగ్గర, మన దగ్గర లేని ఏంటి? విశ్వాసము లేదు, భయము లేదు. ఎందుకంటే పేరుకు మాత్రమే విశ్వాసం, పేరుకు మాత్రమే విశ్వాసంలో నాలుగు లేనిదే విశ్వాసం. అందరం పేరుకు మాత్రం విశ్వాసమే, సమయానికి రాలేని విశ్వాసం. ప్రార్థన అంటే భయం లేని విశ్వాసం. ఇక్కడ ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు నోవాహు. మరి నోవాహును మనకి ఈరోజు చూపిస్తున్నట్టే అట్టి మనస్సు మనకు కూడా కలగాలని, అట్టి మనస్సు కలిగి మనందరం కూడా దేవుని సన్నిధికి త్వరపడి రావాలని. కాబట్టి ప్రియ సహోదరులారా, చదవండి. భయభక్తులు గలవాడి తన ఇంటి
ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం నోవాహు సిద్ధం చేస్తున్నాడు? ఇంటి వారి తినడానికా? వండుకొని వాళ్ళకి లేదా? ఇంటి వారి రక్షణకై ఓడను సిద్ధం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇంటి వారి రక్షణ విషయం మర్చిపోతున్నాం. ఓడను సిద్ధం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మందిరానికి సమయానికి రాలేకపోతున్నాం. ఇక్కడ ఓడ అనగా రక్షణ. దేవుడి యొక్క రక్షణలోకి మీరందరూ రావాలి. దేవుడి యొక్క ఉపదేశంలో మీరు పాటించాలి. దేవుని ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ప్రతి మాటను మన హృదయం ముందు మనం పదిలపరుచుకొని, ఇక్కడ నోవాహు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఎలాగైతే స్థిరపరుచుకొని ఉన్నాడో, దేవుని మాటకి ఎలాగైతే లోబడుతున్నాడో మనందరం కూడా లోబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరము కూడా ఇంటి వారి రక్షణ కొరకు మనందరం కూడా పాటుపడాలి. మన రక్త సంబంధుల రక్షణ కోసం మనము పాటుపడాలి. అనేకులు నోవాహు కాలంలో నోవాహు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఒక్కరైనను దేవుని యొక్క వాక్యము వినలేదు. ఒక్కరు కూడా దేవుని యొక్క హెచ్చరికలు వినలేదు. ఎందుకు వినలేదు? ఇంతకు ముందు చూడని సంగతులను ఎందుకు తెలియపరుస్తున్నాడు దేవుడు అంటే, నోవాహు దినములలో, ఆ దినములో అయితే వర్షం అనేది కురిసేది కాదు. భూమి మీద ఒక్క వర్షపు సుఖ కూడా ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడంటే నోవాహుకి, నేను 40 రాత్రులు 40 పగుళ్ళు నేను ఆకాశపు వాకిలి విప్పి నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నాను. దాని ద్వారా ఈ లోకం మీద, భూలోకంలో ఉన్న ప్రతి జీవిని నేను నాశనము చేయబోతున్నాను. నీవైతే నా యందు భయభక్తులు కలిగిన వాడి గనక, నీవైతే నా యందు భయం కలిగి ఉన్నావు గనక నేను ఇచ్చే ప్రతి హెచ్చరికలను పాటిస్తున్నావు నోవాహు. కాబట్టి నీ ఇంటి వారిని రక్షించుకున్నటకు నువ్వేం చేయాలి? ఒక ఓడను సిద్ధం చేయాలన్నమాట. ఇది దేవుని యొక్క ఉపదేశం. ఎవరి కోసం? మనందరి కోసం. ఆయన రక్షణలోకి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నీవు నేను పాపంలో ఉన్నప్పుడు మన రక్షణ కోసం ఎవరు వచ్చున్నారు? ఆ కాలంలో అయితే నోవాహు ద్వారా ఓడను కట్టించాడు యేసయ్య. ఈ కాలంలో అయితే ఆయనే బలియాగం చేస్తున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం కదా. ఆయన రక్షణలోకి మనందరం రావాలనేది ఆయన ఉద్దేశం. మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో మనందరినీ కడగి నిత్య స్వాస్థ్యంలోకి మనందరినీ ఆయన స్వాస్థ్యముగా మనల్ని కొనుక్కొని ఉన్నాడు. మనం కొనబడిన వారమై ఉండి ఆయన ఏమంటున్నాడంటే, నేను నా రక్తం ఇచ్చి కొన్నాను కాబట్టి మీరు నా సొత్తు అయి ఉన్నారు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు అయి ఉన్నాం. మనం ఆయన సొత్తు అయినప్పుడు ఆయన మందిరానికి మనం ఎప్పుడు రావాలి? మనం కాదు, మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనందరినీ. మన పాపముల నుంచి విడిపించుటకు ఆయన పరిశుద్ధ రక్తం చిందించబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కన్యక గర్భవతి అయినదంటే అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి రావడానికి ఎవరు కావాలి? ఎటువంటి మనిషి కావాలి? పరిశుద్ధత కలిగిన మనిషి కావాలి. ఎవరు కావాలి? పరిశుద్ధత కలిగిన కన్యక కావాలి. పరిశుద్ధత కలిగిన ఒక స్త్రీ కావాలి. ఆ స్త్రీయే మన మరియమ్మ. మరి మరియమ్మని ఏర్పాటు చేసుకుని దేవుడు ఏ పాపము లేకుండా ఈ లోకంలో జన్మించిన ఆయన ఒక పాపిగా ముద్రించబడి, ఎలాగా? ఒక పాపిగా ముద్రించబడి ఈ లోకంలో ఆయన శిక్షను అనుభవించి ఉన్నాడు. ఎందుకు? ఆయన పాపియా? ఆయన నా పాపి? ఏ పాపం ఎరుగున ఆయన్ను పాపిగా చేసింది ఎవరు? మనం. ఏ పాపం లేని ఆయన్ని పాపానికి అప్పగించింది ఎవరు? మనమే. మన కోసం దిగి వచ్చిన ఆ పరమాత్మని పాపానికి అప్పగించింది మనమే. కాబట్టి మన పాపములు పరిహారార్థ బలిగా ఆయన బలి అర్పణ చేసి మనందరిని విడిపించున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరియమ్మ గర్భంలోకి వచ్చినట్లుగాని ఈ దినమున ఆ పరిశుద్ధత కలిగిన మరియమ్మ గర్భంలోకి ఎలాగో వచ్చిన్నాడు మనందరి హృదయాలకు కూడా రావాలి అంటే, ఈ క్రిస్మస్ మనం ఆనందంగా జరిపించుకోవాలంటే
ఈ క్రిస్మస్ నిజ క్రిస్మస్గా మారాలంటే మన హృదయాలు నూతన పరచబడాలి. మన హృదయాలు నూతన పరచబడినప్పుడే, మన హృదయాలు కడగబడినప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నివాసించుటకు ఆయన ఏం చేస్తున్నాడు? నివాసం చేయుటకు ప్రతి హృదయం యొద్ద నిలబడి, హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ఏం చేస్తున్నాడంటే ప్రతి హృదయాన్ని తట్టుచున్నాడు. కాబట్టి మన హృదయాలు మనం ఏం చేయాలి? శుద్ధీకరణ చేసుకోవాలి. సిద్ధపాటు కలిగిన మనసుతో ఉండాలి. ప్రభు ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకోకూడదు. నోవాహు దినములో నోవాహు ఓడనిచ్చినప్పుడు అనేకులను, నాన్న వర్షం వస్తుందిరా, మీ పాపాలను విడిచి అందరూ రండి, దేవుడు ఒకటి ఓడ ఏర్పాటు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసి నవ్వుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎగతాళి. మునుపెన్నడి చూడని విషయములంటే ఆ ప్రాంతంలో అప్పుడున్న సమయాలలో వర్షం అనేది లేదు. ఇది నోవాహు చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉందంటే వెర్రితనముగా ఉన్నది. నోవాహు హెచ్చరిక చేస్తుంటే నోవాహుని వెర్రివాడిగా చూసి ఉన్నారు. పిచ్చివాడివా నువ్వు? వర్షం అనేది అసలు ఉందా? వర్షం వస్తుందా? ఆ వర్షం వచ్చి మనందరినీ ముంచేస్తుందా? నువ్వు ఒక పిచ్చివాడివి. ఎవరివి? నువ్వు ఒక పిచ్చివాడివని నోవాహుని నింద వేసి పిచ్చివాడిని చేశారు. ఈ దినం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరి కోసం, రక్షణ కోసం తన ప్రాణాన్ని పెడితే ఈ దినము కూడా మనం ఏం చేస్తున్నాము? మన మనస్సు మారక, మన పాపాలు మనం కడుగు కనుక ప్రభు యొద్దకు వచ్చి మనం రక్షణలోకి రాకుండా మనం ఏం చేస్తున్నాము? మరి ఒకసారి దేవుణ్ణి తృణీకరించుచున్నాము. ఆయన చేస్తున్న గొప్ప త్యాగాన్ని మనందరము మరిచిపోయాము. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజమైన క్రిస్మస్ జరిపించుకోవాలని మనందరము ఆ ప్రభు కోరుచున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వస్తాడో అప్పుడు మాత్రమే మనము నిజ క్రిస్మస్కి అర్హులము. క్రీస్తు పుట్టాడని మనం సంతోషించడం కంటే క్రీస్తు మన కోసం మరణించి ఉన్నాడని సంతోషపడటము ఎంతో ముఖ్యం. ఒకటి పుట్టుక కంటే ఒకటి మరణము ఎంతో గొప్పది. పుట్టుక కంటే మరణము గొప్పది. ఎందుకు గొప్పదంటే మన కోసం ప్రాణం పెట్టినాడు. మనం వీరందరూ కూడా రక్షించబడ్డామంటే దేవుని మహాకృపను బట్టి. ఆ దినమున నోవహు దినములో నోవహు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? వెరితనముగా చూసి వర్షం పడుతుంది, ఓడ తేలిపోతుంది. ఇప్పుడు అంటున్నారు, అయ్యా నోవహు, నీ ఓడను ఆపు, మేము అందులో ప్రవేశిస్తాం, మాకు కాస్త స్థలమే. 125 సంవత్సరాల సువార్తను ప్రకటిస్తప్పుడు అయితే వినలేదు. కానీ ఎప్పుడైతే వర్షం పడుతుందో, 40 రాత్రులు 40 పగుళ్ళు ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు వస్తున్నారు అందరూ. సిద్ధపాటు కలిగిన నేను మనస్సులు కలిగి హెచ్చరికలను హెచ్చరించక, గుర్తించక ప్రతి ఒక్కరు కూడా ఏం చేసినారంటే నిర్లక్ష్యం చేసి తమ ప్రాణాలని నీటి పాలు చేసుకుని చనిపోయారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. ఇంటి వారి రక్షణకై ఓడగట్టిన నోవహు కుటుంబం మాత్రం పడవలకి ఎక్కింది. ఈ దినం మన యేసు ప్రేమ ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏం బోధిస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలోకి వస్తే మన కుటుంబాలను కూడా పరములకు చేర్చబడతాయి. ఆయన పరలోకం నుండి భూలోకి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఆయన ప్రేమాధారను మనందరం కూడా గుర్తించినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నోవహు వలె మనందరం కూడా ఇంటి రక్షణకై మనందరం కూడా ఒక రక్షణను ఏర్పాటు చేశారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణలోకి రావాలని, నోవహు కాలంలో ప్రజలు ఎలాగైతే చనిపోయారో అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఈ దినం మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గొప్ప ఆజ్ఞలు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నోవహును చూపిస్తున్నాడు. భక్తులైన వారు ఎలా ఉంటే ఓడను కట్టుకున్నాడు, ఇంటి రక్షణ కోసమై తన కుటుంబాన్ని ఎలాగైతే కాపాడుకున్నాడో మనందరము కూడా మన కుటుంబాన్ని కట్టి ప్రభువుకి అర్పణ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు పెందల కడిన దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు కలిగిన మనస్సు కలిగి ప్రతి ఒక్కరు కూడా పెందల కడినే మందిరానికి రావడానికి త్వరపడి రావాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, ఇంకొక మాట ఏంటంటే బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగిన కనికలు అంటున్నాడు యేసయ్య. ఇది సిద్ధపాటు లేని వాళ్ళది ఏంటంటే బుద్ధి లేని వాళ్ళు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఏంటంటే బుద్ధి కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు తొందరగా త్వరపడి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనం 29వ కీర్తనలో చదువుకున్నట్లుగా ప్రతిదీ ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి. ఈ మాటను మనందరం గుర్తుపెట్టుకొని ఈ దినమున ప్రతి ఒక్కరు కూడా మందిరంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా త్వరపడి వచ్చినట్లయితే
మీ వలన దేవునికి ప్రభావములు అని పలుకుతున్నట్లుగా మీ హృదయాన్ని దేవుడికి అర్పణ చేసుకొని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినట్లుగా మన కోసం ప్రాణం పెట్టిన మన యేసుక్రీస్తు ప్రభు వారిని శ్రమను గుర్తెరిగిన వారిగా శ్రమను గుర్తెరిగిన వారిగా ఆయన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వచ్చిన దానికి ఫలితంగా మనందరము కూడా మారు మనస్సు పొంది ప్రభు యొక్క రక్షణలోకి వస్తూ అనేకులను ఆయన సన్నిధానానికి నడిపించాలని ప్రభు మనందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని కూర్చొని ఉన్నాడు కాబట్టి మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరు భయభక్తులు కలిగి ఉండండి, నోవాలే విశ్వాసం కలిగి ఉండండి. దేవుని యందు మీరు విశ్వాసం కలిగి దేవుని రక్షణలోకి వస్తే మనం పరమునకు ఎత్తబడతాం. పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. అక్కడ మనందరికి కూడా పరలోక రాజ్యంలో మనకు ఒక రాజ్యంలో దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. అక్కడ మనందరికి కూడా ఒక అధికారం ఇవ్వబోతున్నాడు. మనం ఈ నెల 25వ తారీఖున చేసుకుంటున్న క్రిస్టమస్ పండుగ అర్థం ఏంటంటే మనందరం కూడా మారు మనస్సు పొందటమే. కాబట్టి ప్రియ సహోదరి వెత్తబడిన ఈ వాక్యం దేవాది దేవుడు మనందరి హృదయాల్లో ఆయన ఫలింప చేసి నీరు కట్టి ఫలింప చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వెత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో ఉన్న సహోదరుడు అబ్దుల్ గారు వచ్చి ప్రార్థన చేసి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దానికి ముందుగా చిన్న ప్రకటన. రేపు 20వ తారీఖు శనివారం మన యేసు ప్రేమ ప్రార్థనశాలలో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెమీ క్రిస్మస్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి, మీ కుటుంబాలతో సహా. అలాగే ఎవరైనా వచ్చేవారంటే ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకుని రండి. దేవునికి మహిమకరంగా దేవుడు చూపిస్తున్న మహాకృపను బట్టి దేవుడే ఇంతవరకు మనందరిని కూడా ఎంతో ఆశీర్వదించున్నాడు కాబట్టి మనందరం కృతజ్ఞత కలిగి ఏం చేయాలి, మన ఇరుగు పొరుగు వారిని కూడా ఆయన పత్రికలు పంచి సాయంత్రకాల సమయంలో అందరి ఇళ్ళకి పాంప్లెట్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా పాంప్లెట్లు తీసుకొని మీకు తెలిసిన వారందరికి కూడా పత్రికలు ఇచ్చి దేవుని యొక్క సువార్తను వినటకు ప్రతి ఒక్కరిని కూడా మీరు పిలుచుకొని రావాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్య సోదరుడు అందరూ ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడా, పరిశుద్ధుడా, దైవ కుమారుడా,